అంటే మన ఏవ మనుష్యానాం కారణం బంధ మోక్షయోహో. కాబట్టి సమస్యలన్నిటికీ కారణం ఏంటంటే మనస్సు అన్నమాట. ఈ మనస్సు ఉన్నంత కాలము బ్రహ్మకైనా విష్ణుకైనా ఈశ్వరుడికైనా నీకైనా నాకైనా ఈ కష్టాలు తప్పవు. ఈ మనస్సును లేకుండా చేసుకోవాలి. మరి మనస్సును లేకుండా చేసుకోవాలంటే ఏం చెయ్యాలా? బీడీ చేస్తే మనస్సు లేకుండా పోతుందా? వ్యాపారం చేస్తే మనస్సు లేకుండా పోతుందా? ఉద్యోగం చేస్తే మనస్సు లేకుండా పోతుందా? రాజకీయం చేస్తే మనస్సు లేకుండా పోతుందా? పైసలు సంపాదిస్తే మనస్సు లేకుండా పోతుందా? ఇండ్లు కడితే మనస్సు లేకుండా పోతుందా? ప్లాట్లు కొంటే మనస్సు లేకుండా పోతుందా? దేశానికి ప్రధానమంత్రి అయితే మనస్సు లేకుండా పోతుందా? ఏమి స్వర్గానికి ఇంద్రుడైతే మనస్సు లేకుండా పోతుందా? అంటే అది పెద్ద సమస్య అన్నమాట. మనస్సు ఉన్నంత వరకు సమస్యలు తప్పై ఆ మనస్సు అమనీభావం అనేది పొందాల.